హాయ్ అండి, వెల్కమ్ టు పద్మప్రియ కిచెన్. ఇవాళ రసం ఎలా చేయాలని చూపిస్తున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది. ఇది నా స్టైల్లో ఎలా చేయాలని చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది రైస్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 స్పూన్ మిరియాలు తీసుకోండి. తర్వాత వెల్లిపాయలు, జీలకర్ర ఇవి 3 తీసుకొని బాగా దంచుకోవాలండి. దంచుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకుంటున్నాను. అది ఫస్ట్ పెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవంతా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత అది కూడా బాగా మగ్గాలండి ఆయిల్లోనే బాగా మగ్గిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మేము దంచుకొని పెట్టుకున్నాం కదండి, మిరియాలు, వెల్లిపాయలు, జీలకర్ర అది కూడా వేసుకోవాలి. అది వేసిన తర్వాత అది కూడా బాగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు ఇవి 2 కలిపి బాగా వేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత మాకు వాటర్ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత బాగా మగ్గాలి. కుక్ అయిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కుక్ అవ్వాలి, మగ్గాలి. బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించుకోవాలండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను.